తెల్ల తామర పువ్వులోనే సరస్వతీదేవి కూర్చుంటుంది. హిందూ ధర్మంలో కీలకాలివి. తెల్ల తామర పువ్వులో సరస్వతీదేవి కూర్చుంటుంది, ఎర్ర తామర పువ్వులో లక్ష్మీదేవి కూర్చుంటుంది. ఎందుకంటే ఇది సత్వగుణం, అది రజోగుణం. చదువుకున్నవాడు సత్వగుణంతో ఉండాలి, డబ్బున్నవాడు రజోగుణంలో ఉంటాడు. ఎన్నికల్లో పాల్గొంటాడు, ఖర్చు పెట్టుకుంటూ ఉంటాడు, మళ్ళీ సంపాది, అది రజోగుణం. బమ్మెర పోతన గారు భాగవతంలో చెబుతాడు, సరస్వతీదేవిని వర్ణిస్తూ 17 పదార్థాలు చెప్పాడు. శరత్కాల మేఘంలాగా, తెల్ల తామర పువ్వులాగా, గంగానది ప్రవాహంలాగా, పున్నమ నాటి చందమామలాగా ఎంత అందంగా ఉన్నావు. అన్నీ తెల్లవే మీరు చూసుకోండి. శారద నీరద ఇందు చందమామ, ఘనసార కర్పూరం, పటీర మంచి గంధం, మల్లిక మల్లె పువ్వు, హార ముత్యాలహార, తుషార మంచు, ఫేన నురుగు, రజతాచల వెండికొండ అది కైలాసం, అది తెల్లగానే ఉంటుంది. కాశ రెల్లుగడ్డి తెల్లగానే ఉంటుంది. ఫణీష ఆదిశేషుడు తెల్లగా ఉంటుంది. కుంద మొల్ల మొగ్గలు, మందార పారిజాతాల్లో ఒక రకం తెల్ల మందార, సుధాపయోధి పాలసముద్రం, సితతామరసం తెల్ల తామరపు, ఎందుకంటే ఎర్ర తామరపు వేరే ఉంది.